సాల్మన్ గారు సార్ గోల్డ్ లోన్ తీసుకోవడం అంటారా, అట్లాగే గోల్డ్ సేల్ చేయడం, ఏది తెలివైన నిర్ణయం అంటారు? అంటే అది పర్సన్ యొక్క కుటుంబాల యొక్క అవసరాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు షార్ట్ పీరియడ్ అవసరం అనుకోండి, షార్ట్ పీరియడ్ మళ్ళీ రీపే చేయగల సామర్థ్యం ఉన్నప్పుడు లోన్ అనేది మనకి వెంటనే వస్తుంది. సిబిల్ స్కోర్ లేకపోయినా, ఆదాయ వనరులు లేకపోయినా, ఇప్పుడు మన భారతదేశ సంప్రదాయంలో గోల్డ్ని ఎందుకు అక్యుములేట్ చేసుకుంటామంటే, ఒకటి హిందూ సంప్రదాయం ప్రకారం దేవతలకి కానీ దేవుళ్ళకి కానీ గోల్డ్ అనేది చాలా ప్రశస్తమైన ప్రాముఖ్యత ఉంది. సో మనం ఇంట్లో ఆడపిల్ల పుట్టినా మనం గోల్డ్ విలువ ఎలాంటికి తగ్గదు, సెకండ్ హ్యాండ్ అలా ఏం గోల్డ్ విలువ తగ్గదు, ఎప్పుడు విలువ ఉంటుంది. తర్వాత ఏమిటంటే ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు కానీ, దేశంలో ఆర్థిక అస్థిరతలు వచ్చినప్పుడు కానీ గోల్డ్ అనేది ఎప్పుడు సేఫెస్ట్ హేవెన్. కాబట్టి గోల్డ్ అక్యుములేట్ చేసుకుంటారు. అయితే గోల్డ్ లోన్ తీసుకోవటం బెటరా, అమ్మటం బెటర్ అంటే, షార్ట్ పీరియడ్ డబ్బు అవసరం ఉంది, మళ్ళీ రీపే చేయగల సామర్థ్యం ఉంది, వెంటనే మనకి కావాలంటే గోల్డ్ లోన్ సేఫెస్ట్. ఒకటి బిజినెస్ ఎక్స్పాన్షన్కి కావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీగా హెల్త్ కార్డ్స్ లేని సందర్భంలో ఎమర్జెన్సీలో హాస్పిటలైజేషన్ కావచ్చు, లేదంటే ఇలాంటి మాన్సూన్స్ మన పంటలకి పెట్టుబడులకు కావచ్చు, దేని పెట్టుబడులకైనా వెంటనే అవసరం ఉంటే గోల్డ్ లోన్కి వెళ్ళొచ్చు, తీర్చగల సామర్థ్యం ఉంటే. లేదు తీర్చలేని సామర్థ్యం ఉందనుకోండి, అప్పుల్లో ఉండో ఇంకొకటి దీనికంటే ఎక్కువ వడ్డీ పే చేయాల్సి వస్తుంది అనుకోండి, అప్పుడు అమ్ముకోవటం కూడా మంచిదే. సో ఇక్కడ మనకి ప్రధాన కారణం ఏమిటంటే, మనం ఇప్పుడు గత కొంతకాలంగా 50 టన్నుల వరకు సుమారుగా మన రిటైల్ హౌస్ హోల్డ్ వ్యక్తులు అమ్మారు. ఎందుకు అమ్మారంటే ప్రధాన కారణం ఏమిటంటే సైకాలజీ. యాక్చువల్గా ఏంటంటే మనకి ఫినాన్స్లో నోషనల్ గెయిన్, రియల్ గెయిన్, నోషనల్ లాస్, రియల్ లాస్ అని ఉంటుంది. అంటే మా ఇంట్లో మామిడి చెట్టు ఉందండి, పంట బాగా కాసింది, మామిడికాయలు నేను కోసుకొని తినకపోతే ఏమవుతుంది, కింద పడిపోతాయి. అలాగే గెయిన్ వచ్చింది. సెంట్రల్ బ్యాంక్స్ గత 2 ఏళ్ల నుంచి అంటే ఫారెక్స్ రిజర్వ్స్ $1 రూపాయనే కాకుండా సేఫ్ సైడ్ గోల్డ్లో కూడా అక్యుములేట్, అంటే మొదటి నుంచి ఉంది కానీ పెంచారు. రిటైల్ ఇన్వెస్టర్స్ కంటే సెంట్రల్ బ్యాంక్స్ పెంచడం వల్ల గోల్డ్కి డిమాండ్ వచ్చి 10 గ్రామ్స్ 24 క్యారెట్ 1,85,000 వరకు వెళ్ళింది. మనం చూస్తూ ఉండగానే మళ్ళీ 1,40,000కి వచ్చింది. ఎందుకు వచ్చింది? కారణాలు ఏమిటంటే డాలర్ బలపడటం. జనరల్గా డాలర్ యుద్ధం వల్ల, క్రూడ్ ఆయిల్ వలన డాలర్కి డిమాండ్ వచ్చి డాలర్ ఇండెక్స్ బలపడి డాలర్ బాండ్ ఈల్డ్స్ బలపడటం వల్ల, డాలర్ బలపడినప్పుడు డాలర్కి అగెనిస్ట్గా ప్రపంచ దేశాల కరెన్సీస్ డాలర్ అగెనిస్ట్గా బలపడినప్పుడు కొనలేరు. కాబట్టి మళ్ళీ డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ తగ్గింది, పడింది. రిటైల్ మనలాంటి ఇండివిజువల్స్ ఏం చేస్తామంటే, అరే 1,80,000 నుంచి ఇంకా పైకి వెళ్తుంది అనుకున్నది మన కళ్ళ ముందే పెరిగిన లాభం అంతా తగ్గిపోతుంది. కాబట్టి ఎవరైతే 70,000, 60,000 అంటే లాంగ్ క్రితం కొనుక్కున్నారో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నది ప్రధాన కారణం. కొంతమంది అంటే ఎవరైతే వైజ్గా థింక్ చేసే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుందాం, మళ్ళీ పడినప్పుడు యాక్చువల్గా డిమాండ్ అండ్ సప్లైని బట్టి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు పెరుగుతుంది, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ పడినప్పుడు కొందాం అన్నది ఒక ఉద్దేశం. రెండో ఉద్దేశం ఏమిటంటే, మనకి మన భారతదేశంలో సేవింగ్స్ ఎందుకు గోల్డ్ అక్యుములేట్ చేస్తామంటే ఎమర్జెన్సీ కోసమే. ఫస్ట్ థింగ్, ఎవరిని పక్కన వాళ్ళని కానీ ఇంకొకరిని కానీ అడగకుండా మనకి గోల్డ్ ఉంటే ఏమిటంటే ఒక భరోసా. బ్యాంకులో ఎఫ్డి ఉంటే ఎలా భరోసా, బ్యాంకులో సేవింగ్స్ ఉంటే ఎలా భరోసా, గోల్డ్ ఉంటే మనకి సమాజంలో గౌరవం, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆడపిల్లలకు కానీ మన కుటుంబాలకి కానీ ఒక ఆర్థిక భద్రత, ఇన్ఫ్లేషన్ అప్పుడు కానీ అస్థిరతలో ఆర్థికంగా ఇబ్బంది వచ్చినప్పుడు దేశాలకి ఒక భరోసా. కాబట్టి లోన్స్ తీసుకోవటం మంచిదే, నేను కాదంటలేదు. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే, మొత్తం మార్జిన్ మీకు అవసరం దానికంటే కూడా లోన్ ఎక్కువ వస్తుందని ఎక్కువ తీసుకుంటే రేపు మళ్ళీ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీ మంత్ మనం కట్టాలన్నది, వడ్డీ కట్టాలన్నది గుర్తుంచుకోవాలి. రెండవది ఏమిటంటే, మీరు ఇచ్చే అమౌంట్ కంటే మ్యాక్సిమం వాళ్ళు ఎంత ఇస్తారో అంత మ్యాక్సిమం తీసేసుకుంటే పర్ గ్రాము, రేపు తగ్గినప్పుడు మార్జిన్స్ కట్టమంటారు. కట్టలేకపోతే మళ్ళీ వేలం వేసి గోల్డ్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్క వ్యక్తి ఇండివిజువల్గా అతని యొక్క స్థితిగతులను బట్టి అమ్మితే బెటరా అంటే, అమ్మటం కూడా ఏం తప్పులేదు. ఎందుకంటే 50 టన్నులు మనకి ఇప్పుడు రీసైకిల్ రావటం వలన
మనం ఇంపోర్ట్స్ తగ్గుతుంది, జ్యువెలర్స్కి వెళ్ళిపోతుంది, అది మళ్ళీ పాత డిజైన్ నుంచి కొత్త డిజైన్ చేసుకుంటారు. ఇంపోర్ట్స్ తగ్గడం వల్ల మన డాలర్స్ బయటికి వెళ్లకుండా 98 వరకు వెళ్ళిన మన రూపీ డాలర్కి అగెన్స్ట్ 94కి వచ్చింది మళ్ళీ. అంటే మోడీ గారి పిలుపుని అందుకొని ప్రజలు కూడా కొంతవరకు అర్థం చేసుకున్నారు. ఇంపోర్ట్ సెస్ కూడా వేయటం వల్ల 15% ఇంపోర్ట్స్ కొంతవరకు, ఇది దేశానికి మంచిదేనండి. గోల్డ్ని ప్రాఫిట్ బుక్ చేసుకున్నా మంచిదే, లోన్స్ అంటే ఇంత ముందులాగా కాకుండా ఇప్పుడు డిజిటల్ విప్లవం వచ్చింది కాబట్టి ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంక్స్ కానీ క్షణాల్లో లోన్స్ ఇస్తున్నాయి కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ కింద గోల్డ్ని యూజ్ చేసుకుంటున్నారు, మంచిదేనండి. ఎకానమీలో గోల్డ్ లోన్స్ తీసుకోవటం కానీ గోల్డ్ అమ్మటం కానీ మన దగ్గర గోల్డ్ని మనమే రీసైకిల్ చేసుకోవటం కానీ దేశానికి ఆరోగ్యకరము. ప్రజలు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే తప్పేం లేదు, వాళ్ళ లాభాలు వాళ్ళు స్వీకరించారు, మంచిదే, అది నా ఉద్దేశం ప్రకారం మంచిదే. అవసరానికి కూడా లో కాస్ట్ ఫండ్స్ లాగా అంతే కదండి, ఎమర్జెన్సీ ఫండ్ ధైర్యం ఉంటుంది. మనం ఏదన్నా ఆస్తులు సమకూర్చుకునేది ఏంటంటే కొన్ని రోజులు ఆస్తుల కోసం మనం పనిచేస్తాం, సమకూర్చుకుంటాం. మనకు అవసరం ఉన్నప్పుడు ఆస్తులు మన కోసం పనిచేయాలి. ఆస్తులు మన కోసం పనిచేయనప్పుడు ఎంత ఆస్తున్నా ఉపయోగం లేదు. ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఇంకొకలాగా, అంటే ఎమర్జెన్సీలో మనకి నీడు ఉంటుంది. సో 50 టన్నులు అమ్మారు మనకి వచ్చిన రిపోర్ట్ ప్రకారం. అంటే మన దేశంలోనే అది సర్క్యులేట్ అవుతుంది, మంచిదే, దేశానికి మంచిదే, ప్రజలు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదే అని